ఐపీఎల్లో మరో బిగ్గెస్ట్ ట్రేడ్ జరగబోతోందా? టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ను వీడి చెన్నై సూపర్ కింగ్స్ లో చేరబోతున్నాడా? ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఈ రూమర్లను ఖండించినప్పటికీ అవకాశాల తలుపులు మాత్రం ఇంకా తెరిచే ఉన్నాయి. ఐపీఎల్ సీజన్లో చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ సుదీర్ఘ సంభాషణ నుంచే అసలు కథ మొదలైంది. ఇది కేవలం ఒక మామూలు ముచ్చట కాదని, త్వరలోనే ఒక పెద్ద ట్రేడ్ జరగబోతుందన్న వార్తలకు పునాది అని అంతా అప్పటి నుంచే భావిస్తున్నారు. ఒక క్రికెటర్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వటానికి చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్ ఎంతో అనుకూలంగా ఉంటుందని హార్దిక్ గతంలోనే వ్యాఖ్యానించాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉన్న సమయంలో ముంబై విధానాలను విమర్శిస్తూనే చెన్నై వాతావరణాన్ని కొనియాడాడు. ఇది మాత్రమే కాదు, భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీపై హార్దిక్ ఉన్న ప్రత్యేక గౌరవం, వారి మధ్య ఉన్న ప్రాణ స్నేహం అందరికీ తెలిసిందే. అందుకే చెన్నై టీంలోకి వెళ్లటం హార్దిక్ ఎంతో ఇష్టమైన విషయంగా మారింది. కానీ ముంబై దాటి చెన్నై చేరటం అనుకున్నంత తేలికైతే కాదు. హార్దిక్ పాండ్యాను వదులుకోవటానికి ముంబై ఇండియన్స్ చాలా పెద్ద మూల్యమే కోరుతోంది. శివం దూబే, ఆయుష్ మాత్రే లేదా శివం దూబే, ఖలీల్ అహ్మద్ జంటను తమకు అప్పగించాలని ముంబై డిమాండ్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ప్లేయర్లు. అలాంటి ఆటగాళ్లను హార్దిక్ కోసం చెన్నై త్యాగం చేస్తుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ముంబై కూడా హార్దిక్ విషయంలో ఇంత కఠినమైన డీల్ అడగటానికి బలమైన కారణాలే ఉన్నాయి. 2023 నవంబర్ 27న రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ ను టీం లీడర్ గా తెచ్చింది ముంబై. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా లాంటి దిగ్గజాలు జట్టులో ఉన్నప్పటికీ గుజరాత్ నుంచి హార్దిక్ ను భారీ సొమ్మిచ్చి మరీ రీఎంట్రీ చేయించారు. ఒక కొత్త విజన్ తో మొదలైన ఈ ప్రాజెక్ట్ అనుకున్న దిశలో సాగలేదు. రోహిత్ శర్మ సంపాదించినంత ఘనమైన లెగసీని హార్దిక్ హయాంలో ముంబై పూర్తిగా కోల్పోయింది. హార్దిక్ తన కెప్టెన్సీలో ముంబైకి కేవలం 15 విజయాలు అందిస్తే ఏకంగా 24 ఓటములు రుచి చూపించాడు. 2024లో 10వ స్థానం, 26లో 9వ స్థానంలో నిలిచి ముంబై చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రదర్శన నమోదు చేసింది. మైదానంలో సహచర ఆటగాళ్లతో గొడవలు, పదే పదే గాయాల సాకులు, ఇలా హార్దిక్ ప్రవర్తనతో యజమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. హార్దిక్ ను ముంబైకి తేవటం వల్ల ఫ్రాంచైజీకి తీవ్ర నష్టమే జరిగింది. ఆ నష్టాన్ని భర్తీ చేయకుండా ముంబై యాజమాన్యం హార్దిక్ ను సులభంగా వదిలేయలేదు. గత సీజన్ రివ్యూ ఇంకా పూర్తి కాలేదని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ముంబై అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా ముంబై జట్టులో నాయకత్వ మార్పు మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. తదుపరి కెప్టెన్ గా తిలక్ వర్మకు బాధ్యతలిచ్చే అవకాశం ఉంది. తిలక్ వర్మకు రోహిత్, సూర్యకుమార్, బుమ్రాల సపోర్ట్ ఉంది. మరోవైపు చెన్నై విషయానికి వస్తే ధోని వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ నిలదొక్కుంటున్నాడు. సంజు శాంసన్ కూడా రేసులో ఉన్నాడు. ఇలాంటి సమయంలో హార్దిక్ వచ్చినా కెప్టెన్సీ దక్కటం కష్టమే. కాబట్టి ఈ ట్రేడింగ్ డ్రామా చివరకు ఎటు తిరుగుతుందో వేచి చూడాలి.